తెలంగాణకు సంబంధించిన విషయంలో బీఆర్ఎస్గా పేరు మార్పు కూడా బీఆర్ఎస్కు శాపమైంది. తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించుకున్నటువంటి కేసీఆర్ గారు మరి తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో తెలంగాణ ఆత్మగౌరవం ఆత్మాభిమానం అనే పేరుతో టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీని ఎప్పుడైతే కేంద్ర రాజకీయాలకు పోవాలి, కేంద్రంలో నేను కూడా పాత్ర పోషించాలని అనుకున్నాడో అప్పుడు దాన్ని భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చుకోవడం జరిగింది. ఆ బీఆర్ఎస్గా పేరు మార్చుకోవడం కూడా ఆయనకు శాపమే అయింది. తెలంగాణ శబ్దం వినిపించకపోవడాన్ని మెచ్చని జనము, తెలంగాణ శబ్దాన్ని ఎప్పుడైతే ఆయన వినిపించకపోవడమో ఊర్లలో పోయినప్పుడు జై తెలంగాణ నినాదం ఇచ్చి తెలంగాణ రాష్ట్ర సమితి వర్ధిల్లాలని చెప్పేసి చెప్పిన నినాదానికి బీఆర్ఎస్ అనే దానికి తేడా బాగా ఉంది. మరి ఆ తేడా కూడా జనాలకు నచ్చలేదు అనేది మనం చెప్తా ఉన్నాం. ఇకపోతే మహారాష్ట్రకు ఇచ్చిన సమయంతో ఆ పార్టీకి మహా నష్టం జరిగింది. దక్షిణాది రాష్ట్రాల్లో హ్యాట్రిక్ సీఎంగా రికార్డు కొట్టాలని భావించిన బారాస పార్టీకి జరిగిన నష్టాల్లో మారిన పేరు కూడా ఒకంత నష్టం చేసింది. తెలంగాణ పదం వినిపించకపోవడం వల్ల ప్రజలకు ఆ పార్టీ దూరమైంది. స్వరాష్ట్రంలో ఎన్నికలు ముంచుకొస్తున్న కీలక తరుణంలో మహారాష్ట్రలో పార్టీ విస్తరణ కోసం హెచ్చు సమయం కేటాయించడం చేటు చేసింది. ఆ సందర్భంగా రాష్ట్రంలో పార్టీ వేసుకోవాల్సిన ఎత్తుగడలు వేసుకోకపోవడం వల్లనే తీవ్ర నష్టం జరిగినట్లు తెలుస్తుంది. అధికారం కోల్పోయి నెల రోజులు గడిచిపోతున్న ఇవే విషయాలు మళ్ళీ ప్రస్తావనకు వస్తుండడం పార్టీలో నేతల మధ్య తీవ్ర చర్చకు దారితీస్తుండడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతుంది. ఏది ఏమైనా కూడా తెలంగాణ రాష్ట్ర సమితి అనే పేరుకు సంబంధించిన విషయంలో ముఖ్యంగా ఇప్పటికైనా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు, కానీ ఏ వేదిక మీద కూడా జై తెలంగాణ అనేటువంటి విషయం మనం చూడలేదు. ఆయన కేవలం సోనియా గాంధీకి సంబంధించిన విషయంలో లేదంటే ఇందిరాగాంధీ విషయంలో నినాదాలు ఇచ్చినవి తప్ప తెలంగాణకు సంబంధించిన విషయంలో నినాదాలు ఇచ్చింది లేదు. అలాగే మొత్తం మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలి అనే నినాదము ప్రజలతో అనిపించింది, కానీ జై తెలంగాణ అన్నటువంటి పాపాన పోలేదు. మరి ఈరోజు కేసీఆర్ జై తెలంగాణ అనే నినాదాన్ని ముందర పెట్టుకొని ఉద్యమాలు చేసి జై తెలంగాణ నినాదంతో 10 ఏళ్ల పాటు ఆయన ముఖ్యమంత్రిగా చేసిండు, పదవిని పొందిండు. మరి ఈరోజు తెలంగాణ అనే పేరు లేకుండా పార్టీని మార్చాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మహారాష్ట్రకు ఇచ్చినటువంటి సమయము ఇక్కడ తెలంగాణ కోసం ఇచ్చేదంటే బాగుండేది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ ఇంకో విషయంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, ఈరోజు జరుగుతున్నటువంటి పార్లమెంట్ సన్నాహక సమావేశాలు ఏవైతే ఉన్నాయో అవి అసెంబ్లీ ఎన్నికలకు ముందే కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు లేదంటే కవిత గారు వీళ్ళందరూ కూర్చొని అన్ని నియోజకవర్గాల్లో అసెంబ్లీ సన్నాహక సమావేశాలు పెట్టి ఏం జరిగింది, ఎట్లా జరుగుతుంది, ఎట్లా జరగబోతుంది అనే దాని మీద ఒకటి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేసేది. అంటే ఈరోజు పార్లమెంట్ సన్నాహక సమావేశాలు పెడితే ఏ విధంగా అయితే అన్ని లొసుకులు బయటపడుతున్నాయో అదే విధంగా ఆ అసెంబ్లీ ఎన్నికలకు ముందే అవన్నీ బయటపడితే ఆ రోజు మనం మార్చుకునే అంశాలు ఏమున్నాయని చెప్పేసి మార్చుకుని ముందుకు పోతే బాగుండేది. ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థుల మీద ఒక్కొక్కరి మీద ఎన్ని ఆరోపణలు ఉన్నాయి, ఏం జరుగుతుంది, ఎన్ని వర్గాలుగా విడిపోయారు, ఆ వర్గాలన్నింటిలో ఎక్కడ ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మనకు రాష్ట్ర వ్యాప్తంగా కడియం శ్రీహరి వాళ్ళకి సంబంధించినటువంటి రాజయ్యకి సంబంధించినటువంటి విషయమే బయటపడ్డది మనకు తెలిసింది. కానీ అట్లాంటి గొడవలు అట్లాంటి సంఘటనలు అన్ని నియోజకవర్గాల్లో ఉన్నాయి. ఈరోజు ఒక్కొక్క నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యే అభ్యర్థి మీద వాళ్ళు స్థానికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులే చాలాసార్లు వాళ్ళని ఓడించాలనే ప్రయత్నం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఈరోజు వేముల వీరేశంకి సంబంధించిన విషయంలోగా అక్కడ నకరికలు చూసుకున్నా కూడా ఆయనను నకరికల్లో వేముల వీరేశంను ఎంత తొక్కాలని ప్రయత్నం చేసినా ఆయన ఈరోజు కాంగ్రెస్ పార్టీలో గెలవడం జరిగింది. అట్లా ఎంతోమంది ఉన్నారు. మరి వాటి అన్నిటికి సంబంధించిన విషయంలో ఆ 119 సీట్ల ఆ కేటాయింపుకు సంబంధించిన విషయంలోనే ముందే వాళ్ళందరినీ కూర్చోబెట్టుకుని అసెంబ్లీ సన్నాహక సమావేశాలు పెడితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన విషయంలో ఈరోజు బయటపడే అంశాలన్నీ కూడా ఆ రోజు బయటపడేవి. అట్లా జరగలేదు కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సిన అవసరం వచ్చింది. లేకపోతే గుణాత్మక మార్పు పేరిట జాతీయ స్థాయిలో విస్తరించాలని భావించిన ఆ పార్టీ అధినేత నిర్ణయాల ధర్మిల టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో జాతీయ స్థాయి నేతలతో సమాలోచనలు వరుస భేటీలతో బీఆర్ఎస్ అధినేత బిజీగా గడిపారు. ఎన్నో వేదికలపై కాంగ్రెస్ మినహా ప్రత్యామ్నాయ ఫ్రంట్ను ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించారు. అయినప్పటికీ బీఆర్ఎస్ పార్టీతో చెప్పుకోదగ్గ నేతలు కలిసి రాకపోవడం, జాతీయ స్థాయి పార్టీలు కేసీఆర్తో జతకట్టేందుకు విముఖత చూపడంతో ఎక్కడేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా మారిపోయింది. ప్రత్యామ్నాయ ఫ్రంట్ కూడా అడకెక్కింది. బీఆర్ఎస్ పేరుతో ఆకర్షణ పెరుగుతుందని అధిష్టానం భావించినా విశ్లేషకులు మేధావులు దానిని ముందు నుంచి ఏకీభవించలేదు. ఈ క్రమంలోనే మహారాష్ట్రకు సీఎం కేసీఆర్ ఎక్కువ సమయం కేటాయించారు. అక్కడ సభలు సమావేశాలు పేరిట రోజుల తరబడి గడిపారు. స్థానిక నాయకులను కార్యకర్తలను బీఆర్ఎస్లో చేర్చుకోవడంపై ఆసక్తి కనబరిచారు. ప్రగతి భవన్ తెలంగాణ భవన్ వేదికగాను ఈ చేరిక పర్వం కొనసాగించారు.
అందులో పేరున్న నేతలు ఎవరు చేరడం లేదని ప్రతిపక్షాలు విమర్శలు ఎక్కుపెడుతూనే వచ్చాయి. సరిగ్గా తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ పేరును మార్చి తెలంగాణ సెంటిమెంట్ను దూరం చేసుకోవడం కూడా వాళ్ళకి నష్టం చేకూర్చింది అనే విషయాన్ని అయితే మనం చూస్తున్నాం. మొత్తానికి అయితే బీఆర్ఎస్ పార్టీ ఓటమికి ఎన్ని కారణాలు ఉన్నా కూడా తెలంగాణ నినాదంతో ఉన్నటువంటి టీఆర్ఎస్కి ఆ తెలంగాణ నినాదాన్ని పక్కన పెట్టేసి బీఆర్ఎస్గా మార్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చిన్న పిల్లల దగ్గర నుండి మొదలుకొని మేధావుల వరకు ప్రతి ఒక్కరూ ఎక్కడ పోయింది నీ తెలంగాణ ఆత్మగౌరవాన్ని ప్రశ్నించేటువంటి పరిస్థితిని బీఆర్ఎస్ అధినేత తీసుకొచ్చాడు. మరి అట్లాంటి అవకాశాలు మనమే ప్రజలకు ఇవ్వడం ద్వారా, అట్లాంటి ఏదన్నా చిన్న చిన్న మిస్టేకులు మనమే చేసి ప్రజల ముందు పెట్టడం ద్వారా అది అలసుగా మారే అవకాశం ఉన్నది. మరి ఈరోజు తెలంగాణ నినాదాన్ని ఆత్మగౌరవాన్ని పక్కన పెట్టేసి కేవలం తన స్వార్థం కోసం కేసీఆర్ వ్యక్తిగత స్వార్థం కోసమే ఈరోజు టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చిందనే దానికి వీళ్ళెవ్వరూ కూడా సమాధానం చెప్పలేకపోయారు. ఇప్పటికీ సమాధానం వాళ్ళ దగ్గర లేదు. కాబట్టి ఇప్పుడు అసెంబ్లీ పార్లమెంట్ సన్నాహక సమావేశాలు పెడుతున్న క్రమంలో కూడా మేము గ్రామాల్లో పోయి జై తెలంగాణ అంటే టీఆర్ఎస్ పార్టీ అని చెప్పుకోలేకపోతున్నాం, బీఆర్ఎస్ అని చెప్తే మరి జై భారత్ అని అన్నా, జై భారత్ అంటే ఎవరికి కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూరుస్తుందా, బీజేపీ పార్టీకి చేకూరుస్తుందా? మనం భారత్ మాతాకి జై అన్నాం అంటే అది బీజేపీ తన వ్యక్తిగత నినాదంగా తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. మరి ఏం మాట్లాడదాం, నినాదాలు ఏమి ఇద్దాం అనే దాని మీద కూడా వాళ్ళకు ఒక అవగాహన లేకుండా పోతుంది. అందుకే టీఆర్ఎస్గా ఉంటేనే బాగుండేది. తెలంగాణ ఆత్మగౌరవం పేరుతో, తెలంగాణ నినాదం పేరుతో మన ప్రజల్లోకి పోతే మన ప్రజలు అంటే గౌరవిస్తారు, ఇట్లా పోతే గౌరవించట్లేదు అని చెప్పేసి కూడా చాలామంది ముఖ్యంగా అసెంబ్లీ సన్నాహక సమావేశంలో మొత్తం ఇదే జరుగుతూ ఉంది పార్లమెంటుకు సంబంధించిన విషయంలో.